ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయంలో ప్రభుని గురించి మనం నేర్చుకుందాం. ఆయన మనకి నేర్పిస్తూ ఉన్నారు, అందుకు స్తోత్రాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నుంచి అనేకమైన సంగతులు మనం వింటూ ఉన్నాం. ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు, అందుకై ప్రభుకు కృతజ్ఞతలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చదువుతాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడా వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచినవాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించాడు. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించాను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట్టు చూచి విశ్వాసను బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమమైన దేవుని మీకు వందనాలు. ప్రేమించి మీరు ఇచ్చిన ఈ మంచి సమయానికే కృతజ్ఞతలు. తేటగా మాతో మాట్లాడుతున్నందుకే వందనాలు. యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ వాక్శక్తినిచ్చి మీ ఆత్మ నడిపింపులో మా అందరికీ బోధించమని యేసు ప్రభు వారిపై ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ హెబ్రీ పత్రికలో 17వ అధ్యాయం 11వ అధ్యాయం 17-19 వచనాల్లో అబ్రహాము యొక్క విశ్వాస క్రియ, ఈ 11వ అధ్యాయంలో 8వ వచనం అబ్రహాము పిలుపు. అంటే అబ్రహాము విశ్వసించాడు. 8వ వచనంలో 11:8లో అబ్రహాము రక్షణ విశ్వాసం, 11, 17, 19లో కొనసాగింపు విశ్వాసం. ఈ రెండు రాస్తున్నాడు అనమాట. రక్షణ విశ్వాసం, కొనసాగింపు విశ్వాసం. ఇదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మనం పక్కకి తిప్పితే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే మొదటి 2 వచనాల్లో హెబ్రీ 12 మొదటి 2లో విశ్వాసమునకు కర్త అంటే ఆయన రక్షించేవాడు మాత్రమే కాదు, దానిని కొనసాగించేవాడు అన్నాడు. ఆయన విశ్వాసమునకు కర్త అనేది ఒకటి, కొనసాగించేవాడు ఒకటి. కర్త అంటే ఆయన విశ్వాసం మూలంగా మనల్ని నీతిమంతులుగా తీర్చినవాడు. కొనసాగించేవాడు అని అంటే విశ్వాసం మూలంగా జీవింపజేసేవాడు. ఆయన విశ్వాసం మూలంగా నీతిమంతులు, కొనసాగింపు అంటే నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించు. రోమా 5:1 మనమందరమును విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇది విశ్వాసమునకు కర్త చేసిన పని. హెబ్రీ 10:38 నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును. ఇది విశ్వాసాన్ని కొనసాగించేవాడు చేసే పని. ఈ రెండింటికి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. విశ్వాసమున కర్త ఆయన అంటే మనల్ని విశ్వసించినప్పుడు నీతిగా తీర్చినవాడు ఆయనే. అక్కడి నుంచి నీతిగా తీర్చబడిన దగ్గర నుంచి విశ్వాస మూలంగా జీవింపచేయుచున్నది ఆయనే. సో కాబట్టి విశ్వసించేంతవరకు యేసు ప్రభు వారి పని, విశ్వసించిన తర్వాత ఆయన పాత్ర ఏమి లేదు. అక్కడి నుంచి నాదే పాత్ర అనుకున్న వారందరూ కూడా జాగ్రత్తగా వినాలి. విశ్వసించేంతవరకు యేసు ప్రభు వారి పని, విశ్వసించిన తర్వాత అంతా నాదే అని అనుకుంటున్నారు. ఈనాడు చాలా సంఘాల్లో, వాక్యం తెలుసు అనుకున్న సంఘాల్లో కూడా ఇదే విధానం నడుస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే కరెక్ట్ కాదని దేవుని వాక్యం తెలియజేస్తాం.
నా పాత్ర ఏంటి కాదు. ఇలా చెప్తాను, మీరు జాగ్రత్తగా రండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు సంగతి క్లియర్ చేశారు సంఘానికి. ఎందుకు ఆ వచనాన్ని నేను చదివి ముందు మీకు చెప్తాను చూడండి. గలతీ పత్రిక 2:20 ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం మూలంగా జీవిస్తున్నానని వ్రాశాడు. అసలు అది ఆయన అనుభవమే కాదు, విశ్వసించిన వారు అందరి అనుభవం. ఆయన అలా రాశాడు. ఎందుకు ఈ వచనాన్ని గలతీ సంఘంలోనే రాశాడు, లేదా గలతీలకు రాసిన పత్రికలోనే మెన్షన్ చేశాడు అని అంటే, ఈ వచనాన్ని గలతీ వారు మోసంలో పడిపోయారు. ఏ మోసం అని అంటే, మీరు యేసుప్రభుని నమ్మినప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు సరే, కానీ ఇక్కడి నుంచి మీ పాత్ర ఉందే, మీరు జీవించాలా, మీరు ఇలా చేయాలా, మీరు అలా చేయాలా అనే బోధనలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వెళ్ళిపోయారో వెంటనే పౌలు ఏం చెప్పాడంటే, 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు ఒక మాట క్లియర్ చేశాడనమాట. ఏంటంటే, మీరు క్రీస్తుతో కూడా చనిపోయారు, ఇక జీవించేది మీరు కాదు, క్రీస్తే మీలో జీవిస్తున్నాడు. ఆయన్ని జీవించనివ్వండి. మీరు క్రీస్తుతో చనిపోయారు కదా, ఇంకెందుకు మీరు కనపడతారో, ఇక ఆయన మీలో జీవించాలనుకుంటున్నాడు. నమ్ముకున్న దగ్గర నుంచి ఆయన్ని జీవించనివ్వండి అని అన్నాడు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక ఒక మాట చదువుదాం చూడండి, 3వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం ఒక మాట ఇక్కడ చదువుదాం చూడండి. 15వ వచనం నుంచి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. చూసారు, విశ్వాస మూలముగా క్రీస్తు మీ హృదయాల్లో నివసిస్తారు. అంతరంగ పురుషుల్లో మీరు శక్తి కలిగి దేవుని ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. చూడండి, ఆత్మ వలన బలపరచబడుట, క్రీస్తు మనలో జీవించుట. ఆత్మ వలన బలపరచబడుట అంటే విశ్వాస మూలంగా జీవించుట. విశ్వాస మూలంగా జీవించడం ద్వారా క్రీస్తు మనలో జీవిస్తాడు. అంటే మనం జీవిస్తే క్రీస్తులాగా జీవిస్తాం అని దాని అర్థం. మీకు అర్థమైంది ఇప్పుడు? సో అందుకనే గలతీ సంఘాలకు రాస్తూ, మీ పోర్షన్ అయిపోయింది, మీరనేవారు యేసుప్రభు నమ్ముకున్నప్పుడు చనిపోయారు. అంటే మనం లేమా అంటే ఉన్నాం, కానీ మనం ఎవరమంటే క్రీస్తుతో చనిపోయిన వారు. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే. అందుకని విశ్వసించిన వారందరికీ ఆయన ఎవరినిచ్చాడు? గలతీ 3:26, మీరు విశ్వాసం ద్వారా కుమారులు అయ్యారు. గలతీ 4:6, గలతీ పత్రిక 3:26లోనేమో మీరు విశ్వాసం మూలంగా నీతిమంతులయ్యారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మీరు అందరూ కుమారులు అయ్యారు. గలతీ 3:26. 4:6లో మీరు కుమారులైనందున కుమారుని ఆత్మ మీ హృదయంలోనికి పంపాను, నాయన తండ్రి అని మొర్రపెట్టు కుమారుని ఆత్మ మీ హృదయాల్లోనికి పంపాడు. చూసారు, కుమారులమయ్యా, వెంటనే కుమారుని ఆత్మను పంపించి ఇక నుంచి మన సంభాషణ, మన సంబోధన, నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులు అనేవారుగానే కొనసాగాల. అందుకనే కుమారుని ఆత్మ. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఇక మనం కుమారులం ఆయన తండ్రి, కుమారులం ఆయన తండ్రి సంభాషణలో కదా. ఇప్పుడు ఇలాగ ఆలోచించేయండి, ఆత్మ మనలో నివసిస్తున్నాడు అని అంటే ఎవరు నివసిస్తున్నారు? దైవం మనలో నివసిస్తున్నారు. క్రీస్తు ఆత్మ, కుమారుని ఆత్మ. రోమాపత్రిక 8వ అధ్యాయంలో క్రీస్తు ఆత్మ అన్నాడు, ఇక్కడేమో కుమారుని ఆత్మ అని అన్నాడు. అంటే మనలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు అని అంటే మనలో క్రీస్తును చూపించడానికి. ఎందుకు? పరిశుద్ధాత్మని మెయిన్ గోల్ ఏంటి? ప్రభువును చూపిస్తాడు మనకి, మన ద్వారా ప్రభువును చూపిస్తాడు లోకానికి. సో అందుకనే రక్షించిన విశ్వాసం,
అది విశ్వాసమునకు కర్త అయిన యేసుప్రభు వారు చేసిన పని, యేసుప్రభు వారి ద్వారా జరిగిన పని. కొనసాగింపు విశ్వాసం అంటే రక్షించిన విశ్వాసంలో యేసుప్రభునందు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డా, దేవుని కుమారులు అయ్యాం. అక్కడి నుంచి ఇంకా కొనసాగింపు కొరకు రక్షించబడిన నాటనే ఆ క్షణాన్ని పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు. ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు, అనగా పరిశుద్ధాత్మలో బలపరచబడుతున్నప్పుడు, ఆత్మ అనుసరించి జీవిస్తూ ఉన్నప్పుడు, విశ్వాస మూలంగా జీవించుట, ఆత్మను అనుసరించుట, ఆత్మ చెప్పుచున్న సంగతులు వినుట, ఈ మూడు ఒకటే అన్నమాట. సో ఇప్పుడు ఆత్మ మనకి బోధిస్తూ ఉన్నప్పుడు మన విశ్వాస మూలంగా జీవిస్తాం. ఎందుకు అనంటే ఆత్మ ప్రభు ఎవరి గురించి బోధిస్తాడు? మనకి ప్రభు యేసుక్రీస్తు గురించి బోధిస్తాడు. ఎందుకు? ఆయన పని అదే, ఆయన పనే అది. ఆయన నన్ను గురించి మీకు సాక్ష్యం ఇస్తాడు. యోహాను 15:26 పరిశుద్ధాత్ముడి పని ఏంటంటే ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చుట, ప్రభు మన పక్షంగా చేసిన కార్యాలను మనకు స్పష్టంగా తెలియజేయుట, ఆయన ప్రేమ యొక్క పొడవడాలు లోతులు తెలియజేయుట, ఆయన మనల్ని ఎంత క్షమించాడో తెలియజేయుట, ఆ అనుభవాలకు ఇంకా 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 నడిపిస్తాడు. ఆయన ఎంత మనల్ని చేర్చుకున్నాడో తెలియజేయట. అందుకని మీరు అంతరంగ పురుషునియందు బలపరచబడి దేవుని ఆత్మ వలన బలపరచబడి ఏమంటున్నాడు చెప్పండి? విశ్వాసము ద్వారా క్రీస్తు మీలో నివసించాలి. ఎవరైతే ఆత్మ ద్వారా బలపరచబడుతున్నారో వారిలో క్రీస్తు నివసిస్తున్నాడు. క్రీస్తు నివసిస్తే దైవము మనలో నివసిస్తున్నాడు. అసలు మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు క్రీస్తు ఆత్మ. ఆత్మ పనిచేస్తే మనం ఎలా కనబడతాం? లోకానికి క్రీస్తు ఎలా కనబడ్డాడో ఈ లోకంలో ఉన్నప్పుడు మనం కూడా అలాగే కనబడతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు లోకానికి ఎలా కనబడ్డాడో మనం కూడా అలాగే కనబడతాం, ఆత్మ మనలో పనిచేస్తే. సో ఇప్పుడు ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మనల్ని రక్షించిన వాడే మనల్ని నడిపించేవాడు. ఈ సంగతి ఎరగాలి అందరూ. రక్షించిన ఆయన నడిచేది నేను కాదు. అలాగ అనుకుంటున్నారని ఆయన ఏం చెప్పాడు? క్రీస్తుతో కూడా మీరు చనిపోయారు, క్రీస్తుతో కూడా మీరు చనిపోయారు. ఇక జీవించేది మీరు కాదు, క్రీస్తు జీవిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎవరు? కొలసీ పత్రిక 3:4 చెప్పాడు, మనకు జీవమైన క్రీస్తు. క్రీస్తు మనలో జీవిస్తున్నాడు అంటే మన జీవం క్రీస్తే. మన జీవం క్రీస్తు అయితే అసలు ఆయన జీవిస్తే ఎంత బాగుంటుంది? క్రీస్తు జీవిస్తే ఎంత బాగుంటుంది? యేసుప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఎవరైనా ఆయన మీద ఎంత నేరారోపణ చేయగలిగారా? చేసినా అవన్నీ చెల్లాయా? చెల్లలే. అలా ఉంటుంది మన జీవితం. చాలామంది ఏమనుకుంటున్నారంటే విశ్వాస మూలంగా నీతివంతులం, సదాకాలానికి నీతివంతులం, కుమారులు అనే దాంట్లో అసలు జీవించాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. అది ఎలా చెప్తాం? అసలు అది ఎక్కడ సత్యం? అసలు విశ్వాస మూలంగా నీతివంతుడు అనే సత్యం ఎరిగినోడు ఖచ్చితంగా విశ్వాస మూలంగా జీవిస్తాడు. నేను విశ్వాస మూలంగా నీతివంతుడిని అని ఎరిగితే విశ్వాస మూలంగా జీవించే జీవితం ఉంది. ఆ జీవితానికి పరిశుద్ధాత్ముడు అవసరం. అందుకని ఆ జీవితం ఉంది కాబట్టి అసలు సువార్త ప్రభు మన దగ్గరికి తీసుకొస్తున్నాడంటే విశ్వాస మూలంగా జీవించడానే, జీవితంలోకి మనల్ని నడిపించడానికే. ఆ జీవితం ఉంది కాబట్టి ఆయన ప్రాణం పెట్టాడు, ఆ సువార్తను మనకి ఇస్తున్నాడు. చాలామంది జీవితం లేదు, సువార్తే ఉంది, నమ్ముకున్న తర్వాత ఇక జీవితం మందే అనుకుంటున్నారు. నీది కాదు, జీవింపజేసేది ఆయనే. నమ్మినప్పుడు నువ్వు నీతిమంతుడు కావడానికి నువ్వేం చేశావు? ఏమీ చేయలే. అంతా ఆయన చేశాడు, నీకు సువార్త వినిపించాడు, నువ్వు విశ్వసించావు. అసలు విశ్వాసాన్ని కూడా హృదయంలో కలిగించింది ఆయనే, తన ఏర్పాటును బట్టి. అంతా ఆయనే చేసుకుని నిన్ను రక్షించుకుంటే ఇక జీవింపజేసేటప్పుడు నిన్నేం చేయమంటాడు? అంతా ఆయనే. పిల్లల్ని కనుక్కున్నాం, పిల్లలు మనకున్నారు, వాళ్ళని ఏ పని చేసి తెచ్చుకొని ఫీజులు కట్టుకుంటారంట అనం కదా. వాళ్ళ బాధ్యతలన్నీ మనయే. అలాగే ఆయన కనుక్కున్నాడు, ఇక మన బాధ్యత అంతా ఆయనే. సో ఇందులో మన పోర్షన్ ఏంటి అని అంటే విశ్వాస మూలంగా జీవించుట. ఇది కలిగించేది ఎవరు? ఆయనే. ఇది ఎప్పుడు కలుగుతుంది? నేను విశ్వాస మూలంగా నీతిమంతుడిని దేవుని ఎదుట. యేసు ప్రభునందు విశ్వాస మూలంగా నేను దేవుని ఎదుట నీతిమంతుడిని, దేవునికి కుమారుణ్ణి. పరిశుద్ధాత్మ నాలో నివసిస్తున్నాడు, ఆత్మ నాలో ఎల్లప్పుడూ నివసిస్తున్నాడంటే ఆయన నన్ను విశ్వాస మూలంగా జీవింపజేయటానికి,
దేవుడు నాకు సిద్ధం చేసిన విశ్వాస మూలమగు జీవం అనే దాంట్లో ప్రవేశపెట్టి నన్ను శ్రేష్టమైన రీతిలో నడిపించడానికి అని అడగటం కోసం అందుకనే హెబ్రీ పత్రిక 11:8 అబ్రహాము విశ్వసించి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అది పిలుపు, అది విశ్వాసమునకు కర్త అయిన యేసు ప్రభువారి ద్వారా జరిగిన పని. ఇప్పుడు అబ్రహాము 11వ అధ్యాయం 8వ అధ్యాయం తర్వాత నుంచి 11వ అధ్యాయం వరకు జీవిస్తున్న జీవితం విశ్వాస మూలంగా జీవిస్తున్న జీవితం. అంటే విశ్వాస మూలంగా జీవించుట అనే జీవితం ఉంది కాబట్టి విశ్వాస మూలంగా నీతిమంతులు ఒకట అనేది ఉంది. అసలు ఈ జీవితంలోనికి మనల్ని నడిపించడానికే ఆయన దిగొచ్చారు. ఈ విశ్వాస మూలంగా జీవించడం అనేది ఎవరి మూలంగా కలిగేది అంటే ఆయన మూలంగా, దేవుని మూలంగా కలిగేది. ఎందుకు? ఇందులో ఆత్మ మనకు బోధిస్తాడు ప్రభువు గురించి. ప్రభువును మనం నేర్చుకుంటాం, విశ్వాసం కలుగుతుంది. రోమా 10:17 ప్రకారం వినుట వలన విశ్వాసం, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. అసలు క్రీస్తునే బోధించే ఒకే ఒక వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. క్రీస్తుని తప్ప ఇంకెవరిని మాట్లాడ్డా ఆయన. క్రీస్తుని తప్ప ఇంకెవరి గురించి చెప్పడు. నీకు ఎక్కడ సంగతులు బోధించినా క్రీస్తునే కనబరుస్తాడు. సో క్రీస్తును మాత్రమే ప్రకటించే ఒకే ఒక వ్యక్తి పరిశుద్ధాత్ముడు. సో పరిశుద్ధాత్ముడు మనకు అందిస్తున్న కృపాసహితమైన సంగతులు మనం వింటున్నప్పుడు, క్రీస్తును గురించిన సంగతులు మనం వింటున్నప్పుడు విశ్వాసములో మనం జీవిస్తాం, విశ్వాస మూలంగా జీవిస్తాం. ఈ విశ్వాస మూలంగా జీవించుట అనే దాంట్లో ఏముందో చెప్పండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ, ఇప్పుడు గమనించండి, దైవభక్తి అనగా విశ్వాస మూలంగా జీవించుట అనే ఆ విశ్వాస జీవితం ఎప్పటి జీవము, రాబో జీవం విషయంలో వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరం. చూసారా, యేసు ప్రభువారు రక్షణ వాగ్దానంగా ఇచ్చాడు, విశ్వాస మూలం జీవితం వాగ్దానంగా ఇచ్చాడు. ఈ రెండు వాగ్దానమే కాబట్టి రక్షణ వాగ్దానం చేశాడు, విశ్వసించిన వారందరికీ రక్షణ ఇచ్చాడు. అనగా విశ్వసించిన వారందరూ యేసు ప్రభు రక్తంలో కడిగి పాప క్షమాపణించి నీతిమంతులుగా తీర్చి ఆయన కుమారులుగా చేసుకున్నాడు. ఆ వాగ్దానం నెరవేర్చాడు. మరి జీవితం కూడా వాగ్దానమే. సో ఆ వాగ్దానం, అసలు వాగ్దానం ఆయన చేస్తే నెరవేర్చేది ఎవరి పని? ఆయన పనే. ఆయన వాగ్దానం చేశాడు, నెరవేర్చేది ఆయన పని. మరి నీకెందుకు టెన్షన్? ప్రభువా, నన్ను రక్షిస్తానని వాగ్దానం చేశావు, నీ కుమారుని శిలువ సందేశాన్ని నా యొద్దకు తీసుకొచ్చి నాలో విశ్వాసం పుట్టించి నన్ను రక్షించావు, నన్ను నీతిమంతుడిగా తీర్చావు, నీ కుమారుడిగా చేసుకున్నావు, పరిశుద్ధాత్మక ఆలయంగా చేశావు. నాలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా నన్ను జీవింపజేస్తున్నావు. ఈ జీవితం కూడా నీ వాగ్దానమే. ఆ వాగ్దానం నెరవేర్చినోడు ఈ వాగ్దానం నెరవేరుస్తావు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడువు, ఈ వాగ్దానం నెరవేర్చడానికి కూడా సమర్థుడివే. రక్షించిన వాడు జీవింపజేస్తావు. మరి రక్షించబడటానికి నేనేం చేశాను? నేనేమీ చేయాలా, విశ్వసించాను. ఇప్పుడు జీవించడానికి ఏం చేయాలా? విశ్వసించాలా. నీ వాగ్దానం విశ్వసించాలా. నేను నిన్ను జీవింపజేస్తాను, నేను గొర్రెలకు జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చాను అన్నాడు ఆయన యోహాను 10వ అధ్యాయంలో. అసలు ఆయన సమృద్ధి అయిన జీవంలోకి నేను నడిపిస్తాడు. ఎలాగునా? ప్రతి ఉదయం లేదా ప్రతి సాయంత్రం ఎల్లప్పుడూ నీతో మాట్లాడుతూ, పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఎల్లప్పుడూ నీతో మాట్లాడుతూ అనేక విషయాలలో ప్రభువును గురించి నిన్ను ఒప్పిస్తూ, ప్రభు ద్వారా నువ్వు అనుభవిస్తున్న ఈ జీవితం ఎంత గొప్పదో నీకు తెలియజేస్తూ, విశ్వాసాన్ని పుట్టిస్తూ, ఆ విశ్వాసము ద్వారా ప్రస్తుత జీవము రాబో జీవం విషయంలో ధైర్యంగా నిర్భయంగా నువ్వు జీవించడానికి సహాయం చేస్తాడు. సో ఇంకా చాలా సంగతులు ఉన్నాయి ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అబ్రహాం జీవితంలో విశ్వాసము కర్త ఆయనే, కొనసాగిస్తున్నవాడు ఆయనే. ఇది విశ్వాసం అనే నిబంధనలో, క్రొత్త నిబంధనలో, విశ్వాసం అంటే క్రొత్త నిబంధన, క్రియలు అంటే పాత నిబంధన. సో ఈ క్రొత్త నిబంధనలో
నీతిమంతుడిగా తీర్చబడుట విశ్వాస మూలంగానే, నీతిమంతుడు జీవించడం విశ్వాస మూలంగానే. సో ఇది క్రొత్త నిబంధన. విశ్వాస మూలంగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడం అనేది క్రొత్త నిబంధన. ఈ నిబంధనలో సమస్తము ఆయనే, మన జీవం ఆయనే. ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాయందు. అసలు క్రీస్తు నేను జీవిస్తే నాకేం తెలుసు? క్రీస్తే నాయందు జీవిస్తే క్రీస్తు ఎవరు? దేవుడు. ఆయనకి ఈరోజు నాకు ఏం అవసరమో తెలుసు, రేపు నాకేం అవసరమో తెలుసు, మళ్ళా నెలలో నాకేం అవసరమో తెలుసు. అసలు నేను చనిపోయే వరకు, నా ఆఖరి రోజు వరకు నాకు ఏం అవసరమో, నాకు ఏం చేయాలో తెలుసు. నేను ఎప్పుడు ఏమేమి ఉపద్రవాలు ఎదుర్కోబోతున్నానో తెలుసు. వాటి గురించి కూడా ముందే నన్ను సిద్ధం చేసి వాటన్నిటినీ నా నుంచి దూరం చేయడానికి ముందే నాకు వర్తమానం ఇస్తూ భవిష్యత్తు జ్ఞానంతో నడిపిస్తాడు. ఆయనే నా జీవం అయితే భవిష్యత్తు గురించి భయం లేదు, ప్రస్తుతం గురించి భయం లేదు. నేను నా జీవం అనుకోడు, నేను క్రీస్తుతో కూడా చనిపోయాను, క్రీస్తే నా జీవం. ఆ జీవం క్రీస్తు ప్రభు, నువ్వు నాలో జీవించు. నీ ఆత్మ ద్వారా నువ్వు జీవించడానికి అవసరమైన సంగతులు నాకు బోధించు. నువ్వు నాలో జీవిస్తే ప్రస్తుత జీవితం విషయంలో నాకు భయం ఉండదు, రాబో జీవం విషయంలో కూడా నాకు భయం. అంటే ఇప్పుడు ప్రస్తుత దినాలకి, ముందు దినాలకి, భవిష్యత్ దినాలకు కూడా నేను భయపడాల్సిన పని లేదు. ఇంత శ్రేష్టమైన జీవంలోనికి ఆయన మనల్ని పిలిస్తే, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడం అనే దాన్ని అనేక మంది ఎరుగక, సేవకులు ఎరుగక, బాధ్యత కలిగిన వారు ఎరుగక, సంఘాల్లో మరుగు చేసేసి మేము స్ట్రిక్ట్గా ఉంటాం, మేము వాక్యం బట్టి నడుస్తాం అని అనుకున్న సంఘాల్లో కూడా వాక్యాన్ని బట్టి నడిపించడం అనేది లేదు. పద్ధతులను బట్టి, విధానాలను బట్టి నడిపించుట ఇవి ఉన్నాయి. వీటన్నిటి నుంచి ప్రభు మనల్ని ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు. ఇంకా శ్రేష్టమైన సంగతులు మనం నేర్చుకుందాం. ప్రభు ఈ సంగతుల ద్వారా మనం ఆదరించి మనం బలపరచును గాక. దేవుడు మీ అందరికీ సంగతులు గ్రహింపులోనికి తీసుకొచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవుడు, మీకు వందనాలు. ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సందేశానికి కృతజ్ఞతలు. మా ప్రియులందరికీ సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం అనే మనసు ఇవ్వండి, జ్ఞానము ప్రత్యక్షత గల మనసు ఇవ్వండి. మా ప్రియ ప్రభువా, నేను స్పష్టంగా నేర్చుకోవటానికి, సత్యాన్ని గ్రహించడానికి, అనేక విషయాల్లో స్వాతంత్రం అనుభవించడానికి, అనేక విషయాల్లో ప్రభువా ఆ మహిమను చూడటానికి మీ కృపను కుమ్మరించమని, మీ కార్యాలు జరిగించమని, వారి ఆరోగ్యాల్లో మీ మహిమ కార్యాలు, మీ అద్భుతాలు, వారి ఆర్థిక విషయాల్లో మీ మహిమ కార్యాలు, మీ అద్భుతాలు, వారి కుటుంబ విషయాల్లో మీ మహిమ కార్యాలు, మీ అద్భుత కార్యాలు వారు ఎల్లప్పుడూ చూచినట్లుగా మీ అత్యధికమైన కృపను కుమ్మరించమని, సమస్త దీవెనలకు ఆశీర్వాదములకు కారణమైన యేసుక్రీస్తు వారి నామములో ప్రియులందరినీ మీ ఆశీర్వాద హస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు.